హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. రియల్మీ నుండి ప్రతి నెల 1-2 మొబైల్స్ లేకపోతే ఎలా? అందుకోసమే మన కోసం రియల్మీ వాళ్ళు తీసుకొస్తున్నారు నార్జో 80 ప్రో. లాస్ట్ ఇయర్ వచ్చిన రియల్మీ నార్జో 70 ప్రో వచ్చేసి కాస్త ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆగారే, కానీ ఇప్పుడైతే ఆ మొబైల్ ని 15,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చారు, తెగ కొనేసారు. ఈసారి వస్తున్న నార్జో 80 ప్రో ని మాత్రం కాస్త ఇంప్రూవ్ చేసి తీసుకొస్తున్నారు. మెయిన్ కాంపిటీషన్ మాత్రం ఐక్యూ Z10 సిరీస్ అని అర్థమవుతుంది. ఈ మాట నేను చెప్పట్లేదండి, వాళ్ళే అంటున్నారు. Antutu స్కోర్ లో ఐక్యూ Z అనేసి వాళ్ళకన్నా ఎక్కువ స్కోర్ చేశామని చెప్తున్నారు. నిజంగానే వాళ్ళకన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుందా అని చెప్పేసి మొబైల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏప్రిల్ 2nd వీక్ లో రాబోయే రియల్మీ నార్జో 80 కి సంబంధించిన మేజర్ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడు. మొబైల్ కి సంబంధించిన లీక్ అయిన స్పెసిఫికేషన్ చూసుకునే ముందు, ఇలాగే అందరికన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావాలి అంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. లీక్ అయిన ఇమేజ్ లో క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తున్నట్లుగా తెలుస్తుంది. 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఈ ప్రాసెసర్ తో వస్తున్న ఫస్ట్ మొబైల్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ని మోటో ఇది 60 ఫ్యూజన్ లో కూడా వాడుతున్నారు. కానీ అది 23,000 రూపాయల ప్రైస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వీళ్ళ ఉద్దేశం ప్రకారంగా 20,000 రూపీస్ బడ్జెట్ లోపు తీసుకొచ్చే ఫస్ట్ మొబైల్ వీళ్ళదే అవుతుంది అని అర్థం. ఈ ప్రాసెసర్ LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ప్రైస్ విషయంలో వీటిని ఏమైనా డిక్రీజ్ చేయొచ్చు. Android 15 మీద రన్ అవుతుంది, రియల్మీ UI 6 మీద రన్ అవుతుంది. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి, కానీ మరీ ఎక్కువేం ఉండవు. 2+3 years అప్డేట్స్ మాత్రమే ఇస్తారు రియల్మీ వాళ్ళు ఈ బడ్జెట్ లోపు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సోనీ వాళ్ళది వాడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 MP ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. కెమెరాస్ అయితే కొంచెం యావరేజ్ గానే ఉంటాయి, ఎందుకంటే 20,000 రూపీస్ బడ్జెట్ దాటితేనే కొంచెం మంచి సెన్సర్స్ ఇవ్వడానికి వీలుంటుంది అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చిన నార్జో 70 ప్రో లో మంచి కెమెరా సెన్సార్ ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా మంచి కెమెరా సెన్సార్ ఇస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ గా వీళ్ళు అన్ని మొబైల్ లో ఇచ్చినట్టుగానే 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే కార్డ్ ఆఫర్స్ తోటి 18,000 ఉండనున్నట్లుగా అయితే తెలుస్తుంది. లేదు, మంచి ప్రైస్ అనే చెప్తాను ఈ ప్రాసెసర్ తోటి, అది కూడా రియల్మీ బ్రాండ్ నుంచి. IP68 వాటర్ రేటింగ్ ఇలాంటి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా బయటికి క్లిక్ కాలేదు. ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇంకొక వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మీలో ఇంతమంది రియల్మీ నార్జో 70 ప్రో తీసుకొని, అది కూడా 15,000 రూపీస్ బడ్జెట్ లో తీసుకొని ఎంతమంది సాటిస్ఫాక్షన్ ఉన్నారో కింద కమెంట్ లో చెప్పండి. అయితే వీళ్ళు ఐక్యూ Z9 కి కాంపిటీషన్ గా నార్జో 70 ప్రో అయితే తీసుకొచ్చారు. ఈసారి కూడా అలానే టార్గెట్ చేస్తున్నారు. ఐక్యూ Z అని చెప్తున్నారు, మరి Z10 ఏమో చూడాలి. మీరే చెప్పండి, రియల్మీ నార్జో 80 ప్రో ఐక్యూ Z10 కి కాంపిటీషన్ ఇస్తుందా? Antutu స్కోర్ వచ్చేసి రియల్మీ నార్జో 80 ప్రో వచ్చేసి 7,80,000 కన్నా ఎక్కువ స్కోర్ చేయగలిగింది. అదే ఐక్యూ Z వచ్చేసి 6,90,000 కన్నా ఎక్కువ స్కోర్ చేసిందని చెప్తున్నారు. వేరియేషన్ అయితే 90,000 అలా ఉంది. బడ్జెట్ లో ఈ వేరియేషన్ అయితే చాలా పెద్దదే అని చెప్పాలి. రియల్ టైమ్ లో మాత్రం Antutu స్కోర్ ఇవేవి కూడా పనిచేయవు. ఆప్టిమైజేషన్ బాగుంటే సరిపోతుంది. కొన్ని బ్రాండ్స్ అయితే Antutu స్కోర్ ని ఫేక్ చేస్తాయి, ఎందుకంటే మార్కెట్ లో మాది ఎక్కువ స్కోర్ చేసింది అని చెప్పుకోవడానికి మాత్రమే. ఓకే, Antutu స్కోర్ కూడా ఇంపార్టెంటే, కానీ చేసే Antutu స్కోర్ ఒకలాగా ఉంటుంది, రియల్ టైమ్ లో ఒకలాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు లీక్ అయిన స్పెసిఫికేషన్స్ పరంగా వినడానికి అయితే పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. చూడాలి మరి డిజైన్ ఇంకా ఫుల్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇదే ఇంప్రెషన్ ఉంటుందా, లేదంటే ఇంప్రెషన్ ఏమైనా చేంజ్ అవుతుందా? వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంది. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.